హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా నేను మీకు మా దగ్గర ఉన్న ప్లాంట్స్ని చూపిస్తాను. ఇది రోజ్ ప్లాంట్ అండి. దీనికి డార్క్ పింక్ ఫ్లవర్స్ వచ్చేవి, ముందు చాలా పూసాయి. అండ్ ఇది పామ్ ట్రీ అండి, పామ్ ప్లాంట్. అండ్ ఇది మనీ ప్లాంట్, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇది స్పైడర్ ప్లాంట్ అండి, మేడ మీద కూడా ఉంది కదా, మాకు చూసి ఉంటారు మీరు. సో ప్లాంట్స్ అనేవి ఏంటంటే, ఇది మనీ ప్లాంట్ని ఇలా పైకి ఎక్కించామండి, క్లైంబర్ కదా, చూడ్డానికి కూడా అందంగా ఉంటుందని. సో ప్లాంట్స్ ఏంటంటే జనరల్గా ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. ఏమైనా టాక్సిన్స్ ఉంటే, పొల్యూటెంట్స్ ఉంటే ఎయిర్లో, వాటిని ప్యూరిఫై చేస్తాయి, ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. సో ప్లాంట్స్ పెంచుకోవడం మంచిదండి. ఇది పాన్ ప్లాంట్ అండి, తమలపాకు అంటాం కదా, సో అది కూడా వేసుకున్నాం మేము. ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటాము. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న స్నేక్ ప్లాంట్స్ అండ్ ఇది జేడ్ ప్లాంట్, బ్లూ పాట్లో ఉన్నది జేడ్ అంటాము. అండ్ వీటి పక్కన మధ్యలో స్పేస్ వదిలేసాము, నాజు అలా నించొని చూస్తూ ఉంటుంది అనమాట బయటకి, సో అక్కడ వదిలేసాము. ఇది ఒక టైప్ ఆఫ్ స్నేక్, ఇది కూడా స్నేక్ ప్లాంటే. ఇది అందరికీ తెలిసిందే, ఎలోవెరా. అండ్ ఇది పీస్ లిల్లీ. సో ఈ ప్లాంట్ పేరు ఇక్సోరా అండి. చిన్నగా బంచ్ ఆఫ్ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి. దీనికి చాలా యూజెస్ ఉన్నాయండి. పర్ఫ్యూమ్స్, ఆయుర్వేదాలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ కాస్మెటిక్స్లో కూడా. నెక్స్ట్ ఇది స్నేక్ ప్లాంట్ అండి. ముందు చిన్నగా ఉండేవి, అలా పెరిగాయి అవి. అండ్ దాని ద్వారానే మేము ప్రాపగేట్ చేసుకుంటాం అన్నమాట, మా హస్బెండ్ చేస్తారు. వాటిని వేరే పాట్స్లోకి కూడా వేసుకొని అలా, అంటే మదర్ ప్లాంట్ నుంచి చిన్న బేబీ ప్లాంట్స్ లాగా వేసుకుంటూ ఉంటాం. ఇది రీసెంట్గా వేసాము, చిన్న ప్లాంట్ అండి ఇది. సో ఇదంతా స్నేక్ ప్లాంట్స్, ఇదొక వెరైటీ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా స్నేక్ ప్లాంటే, ఇది సెకండ్ వెరైటీ. సో ఇది గ్రీన్, ఈ బ్లూ పాట్లో ఉన్నది మదర్ ప్లాంట్, దీని పక్కన ఉన్నవి బేబీ ప్లాంట్స్ అన్నమాట. అంటే దాని ద్వారా ప్రాపగేట్ చేసాము. ఇది లీఫ్ నాటితే దాని ముందు వెనక వచ్చింది చూడండి కొత్త ప్లాంట్, లీఫ్ ద్వారా అయితే అలా ఉంటాయి. అండ్ ఈ పాట్లో ఉన్న పక్కన వస్తుంది, రూట్ ద్వారా వస్తుంది అనమాట కొత్త ప్లాంట్. రూట్ ద్వారా వస్తే మదర్ ప్లాంట్ లాగా అది గ్రీనిష్ ఎల్లోగా ఉంటుంది వచ్చే న్యూ ప్లాంట్. లీఫ్ ద్వారా వచ్చేవైతే ఇలా డార్క్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఇంకో వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్. ఇది బంచ్, అంటే గుబూరుగా ఉంటుంది, హైట్ పెరగదు కానీ ఇలా వెడల్పుగా వాల్యూమస్గా ఉంటుంది అనమాట, ఎక్కువ వాల్యూమ్గా. ఇది చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. స్నేక్ ప్లాంట్స్లో ఇది ఒక వెరైటీ. దీని పక్కన చూడండి బేబీ ప్లాంట్ వస్తుంది. సో బ్లూ పాట్లో ఉన్నది మదర్ ప్లాంట్, దాని పక్కన వైట్ పాట్స్లో ఉన్నవి బేబీ ప్లాంట్స్ అనమాట. అంటే మదర్ ప్లాంట్ ద్వారా ఇవి వచ్చాయి. వీటి పక్కన కూడా చిన్న చిన్న వస్తున్నాయి చూడండి, చూపిస్తాము వీడియోలో. అదిగోండి. సో ఆ బేబీ ప్లాంట్స్ పక్కన కూడా మళ్ళీ చిన్న చిన్న వస్తున్నాయి. మళ్ళీ అవి కూడా తీసి వేరే పాట్స్లోకి వేసుకుంటాం, ప్రాపగేట్ చేస్తాము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తారు చూడండి, వేరే కొత్త ప్లాంట్ వస్తుంది ఈ పాట్లో కూడా. ఇదిగోండి. సో ఇదొక వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ అన్నమాట. అన్ని స్నేక్ ప్లాంట్స్ కన్నా నాకు ఇది ఎక్కువ ఇష్టము, క్యూట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది జేడ్ ప్లాంట్ అండి. ఇది తెచ్చిన కొత్తలో చాలా చిన్నది, అలా పెరిగింది. దీన్ని కూడా మా హస్బెండ్ అంటే దాని స్టెమ్స్ కట్ చేసి వేరే పాట్స్లో వేశారు ఇలాగా ప్రాపగేట్ చేయడం కోసం. ఇది జేడ్ ప్లాంట్. సో బయట వ్యూ చూడండి, నాకు అలా వీడియో తీయాలనిపించింది ఎందుకో, అంటే నచ్చింది నాకు అలా స్కై, ఆ వ్యూ అంతా. సో ఇదండి, అంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుందని ఫస్ట్ పార్ట్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో కూడా మిగిలిన ప్లాంట్స్ చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you.